పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముడి చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు హార్ముజ్ మూతపడితే గ్యాస్ స్ట్రోక్ తప్పదనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగు పెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి. ముడి చమురు ధరలు భగ్గుమనడంతో ఆసియా మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్లపైన ప్రతికూల ప్రభావం పడింది. క్రూడ్ ధరలు ఒక దశలో 5 నెలల గరిష్టాన్ని తాకాయి. ఈ ఎఫెక్ట్ ఆసియా మార్కెట్లపై తీవ్రంగానే పడింది. జపాన్ నిక్కీ 0.6%, దక్షిణ కొరియా కోసి 1.4%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచి 0.7% మేర కుంగాయి. ఐరోపా, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $77.35 చేరుకోగా బంగారం ఔన్స్ $3,381 ఉంది. యుద్ధ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో భారీ నష్టాలు చవిచూసిన ఇండెక్స్లు చివర్లో కాస్త కోలుకున్నాయి. ఓ దశలో 900 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరికి 500 పాయింట్ల నష్టంతో గట్టెక్కింది. నిఫ్టీ మళ్లీ 25,000 దిగువన ముగిసింది. ఐటీ షేర్లు ప్రధానంగా నష్టపోగా నిఫ్టీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు మాత్రం భౌగోళిక ఉద్రిక్తతలను తట్టుకుని నిలబడగలిగాయి. అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేయడంతో హర్ముజ్ జలమార్గాన్ని మూసివేసేందుకు ఇరాన్ సన్నద్ధమవుతోంది. ఈ పరిణామాలు భారత్కు ఇబ్బందికరమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు. ఇప్పటికే మన దేశం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ కు వెళ్లే ఎగుమతులు తగ్గుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రమైతే పశ్చిమాసియా దేశాలతో మన వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని నిపుణులు భావిస్తున్నారు. చమురు టెన్షన్ లేదని కేంద్రం భరోసా ఇస్తున్నా వంట గ్యాస్, ఎరువులు భారమవుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎల్పీజీ దిగుమతుల కోసం భారత్ పశ్చిమాసియా దేశాలపై భారీగా ఆధారపడింది. దేశంలో వినియోగించే ప్రతి 3 సిలిండర్లలో 2 మిడిల్ ఈస్ట్ నుంచే దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం భారత్ వద్ద 15 నుంచి 16 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయి. ఆ తరువాత అసలు కష్టాలు మొదలవుతాయి. చమురు దిగుమతులకు మనకు ప్రత్యామ్నాయాలున్నాయి. ఎల్పీజీకి మాత్రం ఇబ్బందులు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ కావడంతో అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఆపేయాలని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు మార్కెట్కి జీవనాడిగా ఉన్న హార్ముజ్ జలసంధిని మూసేస్తే చాలా దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిని మూసేయాలనే నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలపగా ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. మరి హార్ముజ్ మూసివేత భారత్పై ఎలాంటి ప్రభావం చూపనుంది? దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటనున్నాయా? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్ముజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు తప్పవు. అరేబియా సముద్రాన్ని పర్షియన్ గల్ఫ్తో అనుసంధానం చేసే ఈ జలసంధి అత్యంత ఇరుకుగా ఒకచోట 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు, గ్యాస్ అవసరాల్లో 20% ఈ హర్ముజ్ ద్వారానే రవాణా అవుతుంది. అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ఓ ద్వీపకల్పానికి ఇరాన్కు మధ్య ఈ ఇరుకైన జలసంధి ఉంది. ఈ మార్గం నుంచి రోజు సగటున 2 కోట్ల బ్యారెళ్ల చమురు, 29 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎల్ఎన్జీని వివిధ దేశాలకు రవాణా చేస్తారు. సౌదీ అరేబియా, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ల నుంచి ఎగుమతి అయ్యే చమురును ఈ మార్గం నుంచే పంపుతారు. 1/3 వంతు ఎల్ఎన్జీ అంటే ద్రవరూపంలో ఉండే సహజవాయువు కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ జలసంధి నుండి రవాణా అయ్యే 84% చమురు, 83% ఎల్ఎన్జీ ఆసియా మార్కెట్లకే వెళ్తుందని అమెరికా ఇంధన సమాచార సంస్థ తెలిపింది. ఇందులో 69% చమురు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకెళ్తుంది. హర్ముజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితం కానుంది. ముఖ్యంగా ముడి చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం భారత్పై కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ మార్కెట్లో ఇప్పటి వరకు $60 నుంచి $65 వరకు ఉన్న బ్యారెల్ ధర $80 వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. బ్యారెల్పై $10 పెరిగితే దేశ జీడీపీ 0.5% ప్రభావితం అవుతుందని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఆయిల్ ధరలు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్కు చమురు దిగుమతుల విషయంలో ప్రత్యామ్నాయాలు ఉండడంతో
హర్మూజ్ ప్రభావం తక్కువేనని భావిస్తున్నారు. హర్మూజ్ జలసంధి మూసివేయాలన్న ఇరాన్ నిర్ణయం ప్రభావం భారత్పై ఉంటుందని, అయితే అది అంత ఆందోళనకరం కాదని నిపుణులు చెప్తున్నారు. చమురు దిగుమతుల్లో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. రోజువారీ 5.1 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. సంప్రదాయంగా మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల నుంచే భారత్ అధికంగా చమురు దిగుమతి చేసుకునేది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి అనంతరం మారిన సమీకరణాల కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 1% ఉండగా ఆ తర్వాత 40 నుంచి 44% పెరిగింది. అంతర్జాతీయ ధర కంటే తక్కువ రేటుకే చమురును భారత్కు ఆఫర్ చేస్తోంది రష్యా. దీంతో హర్మూజ్ మూసివేత భారత్పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు నిపుణులు.